తెలుగు తెలుగు సాహిత్యనందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం యూజీసీ నెట్ తెలుగు సాహిత్య రివిజన్ అంశాలను చూద్దాం. అంటే యూజీసీ నెట్ అట్లాగే జేఆర్ఎఫ్ కనుక సాధించడానికి ఎలాంటి తెలుగు సాహిత్య అంశాలను రివిజన్ చేస్తే బాగుంటుంది అనేది చూద్దాం. చూడండి, మీ అదృష్టవశాత్తు ఎవరైతే ప్రిపేర్ అయ్యారున్నారో వారికి ఈ నెల 9వ తారీఖున జరగాల్సినటువంటి యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. బహుశా అది ఆగస్టు ఫస్ట్ వీక్లో లేదంటే సెకండ్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా యూజీసీ నెట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఏమనంటే తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి యూజీసీ నెట్లో ఎలాంటి అంశాలను చదవాలని, ఎంత చదివినా కానీ 1-2 మార్కులతో మిస్ అవుతుంది అని అన్నారు కదా. ఇప్పుడు ఈ వీడియో చూడండి. మీరు వీడియో కనుక చూస్తే ఎక్కువ ఎలాంటి అంశాలను అడుగుతున్నారు, అట్లాగే ఒక్క బిట్టు కూడా పోకుండా చదవడం ఎలా, ఇలాంటి అంశాలన్నీ కూడా చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నాకు నెట్ కంటే జాబ్ ముఖ్యం కాబట్టి నేను జాబ్కే చదువుకుంటాను, గురుకుల జాబ్కు అట్లాగే డిఎస్సి టీఆర్టీకి చదువుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తెలంగాణకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణకు సంబంధించి గురుకుల నోటిఫికేషన్ అనేది ఆగస్టు సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆగస్టు సెకండ్ వీక్లో అంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది ఆ లోపు అయిపోతుంది. అంటే ఆగస్టు సెకండ్ వీక్లో లోపు యూజీసీ నెట్ అయిపోతుంది. ఇక డిఎస్సి అంటారా, తెలంగాణకు సంబంధించి డిఎస్సి అనేది ఇప్పట్లో పడే అవకాశం అయితే లేదు. ఏ రకంగా చూసినా ఇప్పట్లో డిఎస్సి అనేది ఉండకపోవచ్చు. అంటే ఎందుకు ఉండదు అని అంటే, ఇక్కడ చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. ప్రమోషన్లని, తర్వాత బదిలీలు అని చెప్పేసి, ఇంకా మ్యూచువల్కి సంబంధించినటువంటి ఈ అంశాలను కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా పరిష్కారం కావాలంటే దాదాపుగా డిసెంబర్ దాకా పడుతుంది. ఈ లెక్క ప్రకారం చూసినా డిసెంబర్ వరకు కూడా డిఎస్సి కానీ టీఆర్టీ కానీ పడే అవకాశం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ రావడం ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళది కూడా డిసెంబర్ దాకా ఏవి కూడా డిఎస్సి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడున్నది మీ ముందు ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం యూజీసీ నెట్గా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, యూజీసీ నెట్కు చదివేటువంటి అంశాలనే మీకు భవిష్యత్తులో డిఎస్సికి, టీఆర్టీకి, తర్వాత గురుకుల జాబ్స్కి, జేఎల్డిఎల్ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని నెగ్లెక్ట్ చేయవద్దనే చెప్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, యూజీసీ నెట్, ఈ యూజీసీ నెట్లో ఎట్లాంటి అంశాలను ఇప్పటికీ ఆల్రెడీ చదివి ఉన్నారు. ఎగ్జామ్ 9వ తారీఖు ఉన్నది అనుకుంటే ఆల్రెడీ చదివేసి ఉన్నారు కదా. ఇంకా మిగిలిపోయినటువంటి అంశాలు, ఈ క్రింది అంశాలను చూడండి, ఇవి చదివారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. దీంట్లో యూజీసీ నెట్లో తెలుగు సాహిత్యం సంబంధించి రివిజన్ చేయాల్సినటువంటి అంశాలను, యూజీసీ నెట్ తెలుగు సాహిత్యం సాధించుటకు దృష్టి పెట్టాల్సినటువంటి ప్రాధాన్యత గల విషయాలను, అట్లాగే గత ప్రశ్నపత్రాలు అంటే 2021లో ఎక్కువసార్లు ఎలాంటి అంశాలను అడిగారు, అంటే భాషాశాస్త్రం నుంచా లేకపోతే జానపద సాహిత్యం నుంచా ప్రాచీన సాహిత్యం నుంచా ఎలా అడిగారు అనేది చూద్దాం. ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మొట్టమొదట పేపర్ 1 కోసం చదవాల్సినటువంటి అంశాలను చూద్దాం. నిజానికి ఇది పేపర్ 1కు ఆల్రెడీ చదివి ఉంటారు. పేపర్ 1 50 మార్కులు ఉంటుంది. 50 మార్కుల్లో గతంలో ఎలా ఉంటుందంటే 60 మార్కులు ఇచ్చి 10 మార్కులు ఛాయిస్గా ఇచ్చి మొదటి 50 ఎవరైతే పెడతారో దాంట్లో మార్కులు ఇస్తుండే మొదటి 50కి. అయితే ఇప్పుడు మాత్రం మారిన సిలబస్ ప్రకారం 50 ప్రశ్నలు ఇస్తారు. 50 ప్రశ్నలు చేయాలి. ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తంగా 100 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూడాల్సినటువంటి విషయం ఏంటి అంటే, పేపర్ 1లో మొత్తంగా వచ్చేసి గతంలో 12 అంశాలు ఉంటుండే. ఆ 12 అంశాలలో కూడా మొత్తంగా ఒక్కొక్క 5 అంశాలు ఇస్తారు. 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 12×5 = 60. ఇప్పుడు మారిన సిలబస్ ప్రకారం 12 అంశాలు యథావిధిగా ఉన్నాయి. దాదాపుగా ఆ 12×4 అంటే దాదాపుగా వచ్చేసి ప్రతి అంశం నుంచి 4 మార్కులు వస్తున్నాయి. కాబట్టి
ఈ పేపర్ 1కి సంబంధించి మీరు రివిజన్ చేయాలనుకుంటే ప్రాగ్మా పబ్లికేషన్ వాళ్ళది బోధన పరిశోధన సామర్థ్యాలు సెట్కి సంబంధించినటువంటి పుస్తకం ఉంది. ఇది ఇంగ్లీష్లో లేదు, తెలుగులోనే ఉంది. అయితే ఇంగ్లీష్లో ఉండేటువంటి పుస్తకం కూడా ఉన్నది. మీరు తెలుగు విద్యార్థులు కాబట్టి తెలుగులో ఉండేటువంటి పుస్తకం చదువుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది, తొందరగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి సిలబస్ ఇలా ఉంది చూడండి. నెట్కి కావచ్చు, సెట్కి కావచ్చు, దాదాపు ఇదే సిలబస్ ఉంటుంది. బోధన సహజ సామర్థ్యం, అట్లాగే పరిశోధన సహజ సామర్థ్యం, స్థూలార్థ సంగ్రహం, తార్కిక వివేచన, అట్లాగే దత్తాంశ నిర్వహణ, ప్రజలు పర్యావరణం, ఉన్నత విద్య, రాజ్యాంగం అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని ఒక దాదాపు 12 అంశాలు దాకా ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి సిలబస్ను కూడా చూద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ ఇలా ఉంది. మొట్టమొదటి యూనిట్ టీచింగ్ అప్టిట్యూడ్ అని, ఆ తర్వాత వచ్చేసి రీసెర్చ్ గురించి ఉంటుంది. ఇలా తర్వాత రీజనింగ్ గురించి మొత్తంగా వచ్చేసి ఎన్ని అంశాలు ఉన్నాయి? 8. దాదాపుగా వచ్చేసి ఇది కూడా 10 అంశాలతోనున్నది. ఈచ్ ప్రతి ఒక్క అంశం నుంచి 5 మార్కులు ఇవ్వడం తీసుకున్నా కానీ 10×5 50 మార్కులు వస్తాయి. కాబట్టి మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వీటిలో ఈజీగా మీరు ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఈజీగా ఉండేటువంటి అంశాలను కనుక మీరు చదవడానికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలను కనుక తీసుకుంటే మీరు మొత్తంగా 50కి 50 తీసుకోకండి. మొత్తం 10 అంశాలను తీసుకోకుండా కేవలం ఒక 5 అంశాలను సెలెక్ట్ చేసుకోండి. ఆ 5 అంశాలని పర్ఫెక్ట్గా చదవండి, ఎక్కడ ఒక్క మార్కు పోకుండా. అంటే 5×5 25 మార్కులు మాత్రం మీ చేతిలో ఉంటాయి. మిగతా 25 మీరు ఒకవేళ గుడ్డిగా పెట్టినా, లేకపోతే బ్లైండ్గా, లేకపోతే ఆలోచించి తర్క దృష్టితో పెట్టినా కానీ మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. అంటే మిగతా 25లో 10 మార్కులు కలిసినా కానీ 25 + 35 25 + 10 35 మార్కులు, అంటే 35 ప్రశ్నలు, అంటే 70 దాకా మీ చేతిలో ఉంటాయని అర్థం. కాబట్టి చూడండి, వీటిలో సులభంగా ఉండేటిది టీచింగ్ అప్టిట్యూడ్. ఫస్ట్ది అనేది సులభంగా ఉంటుంది, ఫస్ట్ అధ్యాయం కాబట్టి ఇది టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చదవండి. ఇక ఆ తర్వాత వచ్చేసి రీసెర్చ్, పరిశోధనకు సంబంధించి రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా ఈజీగా ఉంటుంది. ఈ 2 ఇంకా వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి మీరు గతంలో కొందరు వచ్చేసి ఎగ్జామ్లకు ప్రిపేర్ అయినప్పుడు ఇది చాలా ఎగ్జామ్లకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది 3వ అంశంగా తీసుకోండి. ఇంకా లాజికల్ రీజనింగ్, ఇది కూడా ఈజీగా ఉంటుంది, 4వ అంశం. ఇంకా వచ్చేసి ఇంకా ఈజీగా ఉండేటువంటిది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టము, అట్లాగే పీపుల్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి ఉంది. ఈ 6 అంశాలను కనుక తీసుకొని మీరు పర్ఫెక్ట్గా కనుక చదివితే 6×5లో 30 మార్కులు ఎక్కడ కూడా పోవు మీకు. కాబట్టి ఈ 6 అంశాల మీద దృష్టి పెట్టండి. ఇక్కడ తెలుగులో కూడా ఉన్నది ప్రాగ్మా పబ్లికేషన్లో బోధనా సహజ సామర్థ్యం టీచింగ్ అప్టిట్యూడ్ అని, తర్వాత రీసెర్చ్ అప్టిట్యూడ్ని పరిశోధన సహజ సామర్థ్యం, తర్వాత దీంట్లో ఇంకో సమాచార ప్రసార సాంకేతికత ఇది, తర్వాత ప్రజలు మరియు పర్యావరణం, తర్వాత ఉన్నత విద్య, భారత రాజ్యాంగం. ఈ 6 అంశాలను కనుక ఈ 6 అంశాలనే పర్ఫెక్ట్గా చదవండి. ఈ సమయంలో రివిజన్ చేసే సమయంలో 6×5లో 30 ప్రశ్నలు, అంటే 60 మార్కుల దాకా మీ చేతుల్లో ఉన్నట్టే లెక్క. ఇక మెయిన్గా ప్రధానంగా చెప్పాల్సింది పేపర్ 2కి సంబంధించి యూజీసీ నెట్లో గత ప్రశ్నల్లో ఎక్కువగా ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అని చూద్దాం. చూడండి, గత 2 ప్రశ్నల్లో 2021లో గత సంవత్సరంలో వచ్చేసి మీకు 2 ఎగ్జామ్స్ జరిగాయి, సెట్ 1 సెట్ 2 అని చెప్పేసి. కొన్ని ప్రాంతాల్లో మొదట నిర్వహించారు, ఇంకొన్ని ప్రాంతాల్లో తర్వాత నిర్వహించారు. వాటిల్లో ఎలా అడిగారు అంటే ప్రాచీన సాహిత్యానికి సంబంధించి సెట్ 1లో వచ్చేసి 10 మార్కులు, సెట్ 2లో 8 మార్కులు, అంటే దాదాపుగా 10 మార్కులు అడిగారు ప్రాచీన సాహిత్యం. అలాగే 10 ప్రశ్నలు అంటే 20 మార్కులు అడిగారు చూడండి. తర్వాత ఆధునిక సాహిత్యానికి సంబంధించి 5 ప్రశ్నలు అడిగారు, అంటే యావరేజ్గా చూసుకుంటే 7 ప్రశ్నలు అడిగారు ఆధునిక సాహిత్యం. ఇక జానపద సాహిత్యానికి సంబంధించి సెట్ 1లో 10 అడిగారు, సెట్ 2లో 10 అడిగారు ప్రశ్నలు. ఇక్కడ ప్రశ్నలు అనగానే గుర్తుపెట్టుకోండి, ఒక ప్రశ్నకు 2 మార్కులు. తర్వాత గిరిజన విజ్ఞానికి సంబంధించి దాంట్లో 1 దీంట్లో 1 అడిగారు. భాషాశాస్త్రానికి సంబంధించి 10 ప్రశ్నలు అడగడం జరిగింది. ద్రావిడ భాషలకు సంబంధించి 6 ప్రశ్నలు అడిగారు. అనువాదానికి సంబంధించి 3 ప్రశ్నలు ఒక దాంట్లో, 2 ప్రశ్నలు ఒక దాంట్లో అడిగారు. తర్వాత పత్రికలకు సంబంధించి 4 ప్రశ్నలు ఒక దాంట్లో, 6 ప్రశ్నలు ఒక దాంట్లో. చూడండి, దీంట్లో అనువాదంలో 3 అడిగారు, యావరేజ్గా 2. పత్రికల్లో యావరేజ్గా 5 ప్రశ్నలు అడిగారు. తర్వాత సాహిత్య విమర్శకు సంబంధించి 1 ప్రశ్న, ఇంకో దాంట్లో 2 ప్రశ్నలు. వ్యాకరణాంశాలకు సంబంధించి 12 ప్రశ్నలు ఒక దాంట్లో, 10 ప్రశ్నలు ఒక దాంట్లో అడిగారు, అంటే యావరేజ్గా 10 ప్రశ్నల దాకా అడిగారు.
తర్వాత సంస్కృత సాహిత్యంలో రెండిట్లలో 10 ప్రశ్నలు అడిగారు. చరిత్ర సంస్కృతి, ఇక్కడ చూడండి తెలుగువారి చరిత్ర సంస్కృతి, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి సంబంధించి ఒక దాంట్లో 8 మార్కులు, ఇంకో దాంట్లో 6 ప్రశ్నలు. 8 ప్రశ్నలు 6 ప్రశ్నలు అంటే యావరేజ్గా 7 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక నాటకానికి సంబంధించి మూడు ప్రశ్నలు అడిగారు. నవలకు 2 ప్రశ్నలు అడిగారు. కథా సాహిత్యానికి సంబంధించి ఒక్కొక్క ప్రశ్న. తర్వాత నిహేతువ హేతువార్థకాలకు సంబంధించి యావరేజ్గా వచ్చేసి ప్రతి దాంట్లో కూడా 4 ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత వరుస క్రమం కవుల ఆర్డర్ కావచ్చు, ఇది 4 ప్రశ్నలు ఉన్నాయి. ఒక దాంట్లో 4, ఇంకో దాంట్లో 5, యావరేజ్గా 4 ప్రశ్నలు. ఇక జతపరచడం, ఒక తీగ లాగితే డొంక కదులుతుంది అన్నట్లు జతపరచడంలో ఒక ప్రశ్న అడిగారు. ఇంకా మిగతా ఇతర అంశాలు మొత్తంగా వచ్చేసి మీకు ఎక్కువగా రివిజన్ చేయాల్సిన అంశాలు ఏమున్నాయో అనేది చూద్దాం. వీటిలో చెప్పాను కదా, వీరంతా దాదాపు చదువుంటారు. ప్రధానంగా మీరు చూసుకోవాల్సినది ఇప్పుడు రివిజన్ చేయడానికి ప్రాచీన సాహిత్యం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు, ఎందుకంటే ప్రాచీన సాహిత్యం నుంచి 18 నుంచి 20 మార్కుల దాకా అడుగుతున్నారు. 18 నుంచి 20 మార్కులు. దీంట్లో 200 మార్కుల్లో మీకు 100 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. ఆ దాంట్లో 18 నుంచి 20 మార్కులు అడుగుతున్నారు ప్రాచీన సాహిత్యం. అలాగే ఈ జానపద సాహిత్యం, ఈ ప్రాచీన సాహిత్యంలో ఎక్కువగా వచ్చేసి కవుల రచనలనే అడుగుతున్నాడు. అట్లాగే కవుల ప్రత్యేకతల గురించి వీటి గురించి అడుగుతున్నారు. చూడండి, జానపద సాహిత్యంలో దాదాపుగా 20 మార్కులు అడుగుతున్నారు. ఒక్క పేపర్లో 20 మార్కులు అడుగుతున్నారు. కాబట్టి దృష్టి పెట్టండి. ఎక్కువగా జానపద కళారూపాలను అడుగుతున్నాడు. తర్వాత జానపదంలో వచ్చేసి జానపదంలో ఏవైతే హరికథ, బుర్రకథ ఇలాంటి కళారూపాలు, ఇంకా జానపద సిద్ధాంతాలు, జానపద పరిశోధకులు, వీటి అంశాల మీద దృష్టి పెట్టండి. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉండే అంశాలే అవి. ఈ అంశాలను ఎక్కువగా చదివితే బాగుంటుంది. తర్వాత భాషాశాస్త్రానికి సంబంధించి దాదాపుగా 20 మార్కులు అడుగుతున్నాడు. 20 మార్కులు. ద్రావిడ భాషలకు సంబంధించి 12 మార్కులు. మీకు ఈ వీడియోలోనే భాషాశాస్త్రంలో ఏమడిగారు, ద్రావిడ భాషల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాను అనేది ఒకసారి చూపిస్తాను. తర్వాత అనువాదంకి సంబంధించి 6 మార్కులు, 4 నుంచి 6 మార్కులు అడుగుతున్నారు. చూడండి, నేను అనువాదం సంబంధించి అయితే ఏ పుస్తకాల్లో కూడా పర్ఫెక్ట్గా లేదు. అనువాదం సంబంధించి మీకు ద్వానశాస్త్రి పుస్తకంలో కావచ్చు, తెలుగు సాహిత్య చరిత్రలో కొంత సమాచారం ఉన్నది తక్కువ. తర్వాత ఇంటర్నెట్ సమాచారం కూడా ఉన్నది. కాబట్టి మీరు అనువాదానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. మీరు కనుక దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వచ్చేసి ప్లే లిస్ట్లో కనుక చూస్తే ఇటీవలే చేశాను కాబట్టి అనువాదం సంబంధించినటువంటి వీడియో కనిపిస్తుంది, అది చూడండి. పత్రికలకు సంబంధించి 8 నుంచి 12 ప్రశ్నలు అడిగారంటే చూడండి, 8 నుంచి 12 ప్రశ్నలు అంటే ఇవే వెరీ ఇంపార్టెంట్. పత్రికలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అనేది చాలా పుస్తకాల్లో తక్కువగా ఉన్నది. ఎక్కువ సమాచారం అనేది మాత్రం దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో ఉన్నది, మంచిగా ఉన్నది. దాంట్లో లేని అంశాలు కూడా ఉన్నాయి. నేను లేని అంశాలు ఏవైతే ఉన్నాయో ఉన్నవి లేనివి కలుపుకొని పర్ఫెక్ట్గా వచ్చేసి దాదాపుగా మూడు వీడియోలు చేయడం జరిగింది పత్రికలకు సంబంధించి. ఆ 3 వీడియోలను వచ్చేసి ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో చూడండి, మీరు దొరుకుతుంది. అట్లాగే పత్రికలకు సంబంధించి మరొక వీడియో చేయబోతున్నాను, వేచి చూడండి. అట్లాగే ఇక్కడ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఏ పుస్తకంలో బాగుందంటే దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో చాలా పర్ఫెక్ట్గా ఉంది ప్రాచీన సాహిత్యం సంబంధించి. మీకు అది కనుక చదివితే ఒక్క ప్రశ్న కూడా, ఒక్క బిట్టు కూడా పోకుండా ఉంటుంది ప్రాచీన సాహిత్యం దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిలో. ఇక వ్యాకరణాంశాలు, ఈ వ్యాకరణాంశాల నుంచి 20 నుంచి 22 ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే దాదాపుగా యావరేజ్గా 20 ప్రశ్నలు అడుగుతున్నారంటే చూడండి, ఈ 20 ప్రశ్నలు కూడా ఎక్కువగా బాల వ్యాకరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. నిజానికి వ్యాకరణాంశాలు అడుగుతారో అనుకున్నారు, కానీ యూజీసీ నెట్లో ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సంస్కృత సాహిత్యం సంబంధించి 10 ప్రశ్నలు అడుగుతున్నాడు. 10 ప్రశ్నలు అంటే 20 మార్కులు అడుగుతున్నాడు, 20 మార్కులు ఇస్తున్నాడు. తర్వాత తెలుగువారి చరిత్ర సంస్కృతికి సంబంధించి 12 నుంచి 16 ప్రశ్నలు వస్తున్నాయి. 12 నుంచి 16 ప్రశ్నలు. అయితే తెలుగువారి చరిత్ర సంస్కృతికి సంబంధించి నేను బాగా గమనించాను, ఎక్కడా కూడా దేవిరెడ్డి కావచ్చు, మదిలేటి పుస్తకాలు మీరు ఫాలో అయ్యేటివి, ద్వానశాస్త్రి కావచ్చు, ఇవేవి కూడా వేట్లలో కూడా తెలుగువారి చరిత్ర సంస్కృతి, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి సంబంధించినటువంటి సమాచారం లేదు. అయితే కేవలం దేంట్లో ఉందంటే ప్రశ్నోత్తర కౌముది, బూదాటి వెంకటేశ్వర్లు తెలుగు ప్రశ్నోత్తర కౌముదిలో మాత్రం
తెలుగువారి చరిత్ర సంస్కృతి, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి సంబంధించినటువంటి సమాచారం ఉన్నది, అది చూడండి. అట్లాగే కాకపోతే అది కూడా పూర్తి సమగ్రంగా లేదు, కానీ ఒకసారి తెలుగువారి చరిత్ర సంస్కృతి సంబంధించినటువంటి సమాచారాన్ని చూస్తే బాగుంటుంది. 12 నుంచి 16 ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆ తర్వాత మీకు యూజీసీ నెట్కి సంబంధించి ప్రాగ్మా పబ్లికేషన్ వారు ఒక పుస్తకం తెచ్చారు, తెలుగు సాహిత్యము అని చెప్పేసి. గంజి శశిధర్ అట్లాగే పోతుల వెంకటరెడ్డి గారు వీరు రచించినటువంటి ఈ పుస్తకంలో యూజీసీ నెట్లో ప్రాచీన సాహిత్యంలో ఎట్లాంటి ప్రశ్నలు అడిగారు, జానపదంలో ఎట్లాంటి ప్రశ్నలు అడిగారు, ఇట్లా వివిధ అంశాల వారీగా ప్రాచీన సాహిత్యం, జానపద సాహిత్యం, భాషాశాస్త్రం, ద్రావిడ భాషలు ఆయా అంశాలకు సంబంధించి విడివిడిగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంశాన్ని దానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుంది. మీరు రివిజన్ చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాబట్టి ఇది చూడండి. మెయిన్గా ఎక్కువగా రివిజన్ చేయాలి. రివిజన్లో ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లు చూడడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇక ఈ ప్రాగ్మా పబ్లికేషన్ దాని తర్వాత ఇంకా మనకు ఇప్పుడు ఒక్కసారి కనుక చూద్దాం, భాషాశాస్త్రం సంబంధించి గత 2021లో ఎలాంటి ప్రశ్నలు అడిగారని నేను ఆల్రెడీ ఈ పేపర్లకు సంబంధించి 2021 సంబంధించి సెట్ 1 సెట్ 2కి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ చేశాను. ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క ప్రశ్నను కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు అనేది వివరంగా వచ్చేసి దాదాపుగా 6 నుంచి 8 వీడియోలు చేశాను 20 ప్రశ్నలతోని. కాబట్టి ఆ వీడియోలను కూడా చూడండి. ప్రాక్టీస్ పేపర్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ భాషాశాస్త్రంలో ద్రావిడ భాషల్లో గత ప్రశ్నలు ఏంటి అంటే, మొదటి ప్రశ్న కనుక చూస్తే మీరు, మొదటి ప్రశ్న లాంగ్వేజ్ గ్రంథకర్త ఎవరు అని చెప్పేసి అడిగారు. లాంగ్వేజ్ గ్రంథకర్త ఆప్షన్లో నేను ఆన్సర్లు మాత్రమే చెప్తాను, ఎందుకంటే గత ప్రశ్నపత్రాల్లో ఆల్రెడీ వివరించాను కాబట్టి కేవలం మీకు తెలవాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను. అది బ్లూమ్ఫీల్డ్ సమాధానం. ఆ తర్వాత ప్రశ్న తెలుగులో ఛాకి జాకి ఉన్న భేదం ఏంటి అని అడిగారు. అదేంటిదంటే శ్వాసనాద భేదం. ఆ తర్వాత ప్రశ్న మానవ భాషా లక్షణాలు, ఇది పేపర్ 1లో ఇచ్చాడు, సెట్ 1లో ఇచ్చాడు, సెట్ 2లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. మానవ భాషా లక్షణాలకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. ఆ తర్వాత 20 దాంట్లో 20వ ప్రశ్న అడిగారు. ఒకటి నిర్దేశవాక్యాలు హేతువార్థకాల్లో ఉండేటిది. మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి భాష కొండేకోర్ గదబ. అట్లాగే మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి భాషా లక్షణాలు కలిగి ఉంది కాబట్టి అని చెప్పేసి అడగడం జరిగింది. సమాధానం 2 సరైనవే. నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలో, కేవలం ప్రశ్నలు చూపిస్తున్నాను. అర్ధకాలని గుర్తించడానికి నైడా చెప్పిన సూత్రాలు ఏవి? ఈ నైడాకు సంబంధించిన సూత్రాలను సెట్ 1లో అడిగాడు, సెట్ 2లో అడిగాడు, మరొకసారి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి. ఇవి 6 సూత్రాలు చెప్పాడు సమాధానం. ఆ తర్వాత ఎప్పుడు కూడా అడిగేది అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధ గౌరవం, అర్ధాపకర్ష. వీటి గురించి ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా అడుగుతున్నాడు. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి మీరు. ఆ తర్వాత వర్ణాలు తమ పరిసర ప్రభావాల వల్ల ప్రభావితం అవుతాయి అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన శాఖ ఆర్యులు ఎవరు అని అడిగారు. ఇది ఎవరు ఆన్సర్ అంటే యాకోబసన్. తర్వాత భద్రాజు కృష్ణమూర్తి దృష్టిలో దక్షిణ మధ్య భాష ఉపకుటుంబాలు ఏవి అని అడిగాడు. అవేవి అని అడిగాడు. దీంట్లో చూడండి 4 ఆప్షన్లు. తమిళం అనేది దక్షిణ, తెలుగు అనేది మధ్య, గోండి అనేది మధ్య, తోద అనేది దక్షిణ. ఇక ఆ తర్వాత అనువాదం సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనువాదం సంబంధించి నేను 2 వీడియోలు చేశాను, చూడండి, మీకు ఉపయోగపడుతుంది. అనువాద పాఠాలు గ్రంథకర్త ఎవరు అని అడిగారు. అనువాద పాఠాలు గ్రంథకర్త రాచమల్లు రామచంద్రారెడ్డి. చూడండి, అనువాదానికి సంబంధించి ఎక్కువగా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద విభాగాన్ని అడుగుతున్నాడు, అవార్డు వచ్చినవి కాబట్టి అవి చెక్ చేసుకోండి. తర్వాత ఇంకోటి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గ్రంథం ఏది అని అడిగాడు. ఆ గ్రంథం ఏది అంటే అనువాద సమస్యలు. ఇది రాచమల్ల రామచంద్రారెడ్డి రచించింది. సేమ్ ఇదే ప్రశ్న సెట్ 1లో సెట్ 2లో అడిగాడు. ఆ తర్వాత కంబరామాయణాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అని అడిగారు. నేను వీడియో చేశాను. ఇది ఆదిపూడి సోమనాథరావు గారు కంబరామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. ఇక పత్రికలకు సంబంధించి 12 ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే 20 నుంచి 24 ప్రశ్నలు పత్రికలకు సంబంధించి 3 వీడియోలు చేశాను, చూడండి ఒకసారి. చూడండి, ఎంకిపాటలు మొట్టమొదట ప్రచురించినటువంటి పత్రిక ఏది అని అడిగాడు. ఎంకిపాటలు ప్రచురించే పత్రిక అది సాహితీ అనే పత్రిక.
భారతినో సాహితీనో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించిన పత్రికలు ఏవి అని అడిగారు. శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు ఏవి అంటే అవి సమాధానం వచ్చేసి వందే మాతరం, అట్లాగనే వజ్రాయుధం, ఈ 2 పత్రికలు. ఇక వావిళ్ళ నడిపినటువంటి పత్రిక ఏది అడిగాడు. వావిళ్ళ వచ్చేసి త్రిలింగ అనే పత్రిక నడిపాడు. తర్వాత పందిరి మల్లికార్జునరావు నడిపిన పత్రికలు ఏవి. సంపాదకుల గురించి ఎక్కువ అడుగుతున్నాడు, సంపాదకుల గురించి గుర్తుపెట్టుకోండి. పందిరి మల్లికార్జున నడిపినటువంటి పత్రికలు ఏవి అడిగాడు. సుభాషిణి మరియు కిన్నెర, ఈ 2 పత్రికలు నడిపాడు. ఆ తర్వాత ప్రతిభ అనే పత్రిక స్థాపించిన సంస్థ ఏది అని అడిగాడు. నవ్య సాహిత్య పరిషత్. తర్వాత పత్రికల వరుస క్రమాన్ని కూడా అడిగారు, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత పత్రికల్లో ఇచ్చి ఇది పత్రికల్లో సాహిత్య పత్రిక ఏది, రాజకీయ పత్రిక ఏది, వైద్య పత్రిక ఏది, మత పత్రిక ఏది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఎక్కడ ఏ పుస్తకాల్లో కూడా లేదు. నేను వీడియోలో చేశాను పత్రికలకు సంబంధించినటువంటి మొదటి వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. ఇక ఆ తర్వాత ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ఎప్పుడు మొదలైంది అని ఒక సంవత్సరం అడిగాడు, 1913. తర్వాత వరంగల్ నుంచి వెలువడినటువంటి పత్రికలు ఏవి అని అడిగాడు. అవి జనధర్మ, సృజన. తర్వాత వ్యాకరణకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడని చూద్దాం. వ్యాకరణకు సంబంధించి ప్రాతాదిక సంధికి ఉదాహరణలు ఏంటి అని అడిగాడు. ప్రాతాదిక సంధికి 19 నెవ్వడి. మీకు వ్యాకరణానికి సంబంధించినటువంటి మంచి పుస్తకం ఏదంటే తెలుగు విక్టరీ పబ్లికేషన్ వారిది బెస్ట్ పుస్తకం. దాన్ని మించినటువంటి పుస్తకం లేదు. తెలుగు వ్యాకరణము అని చెప్పేసి విక్టరీ పబ్లికేషన్ ఉంటుంది, అది ఒకసారి చూడండి. ప్రాతాది సంధి ఉదాహరణలు అడిగాడు. తర్వాత రెండిట్లలో ఇక్కడ చూడండి. తర్వాత ప్రశ్న బాల వ్యాకరణంలో చెప్పిన సందుల క్రమం గుర్తించండి అని అడిగాడు. ఇది పేపర్ 1లో వచ్చింది, పేపర్ 2లో, సెట్ 1లో వచ్చింది, సెట్ 2లో కూడా వచ్చింది. దీంట్లో చూడండి కొన్ని సందుల క్రమంలో, ఈ క్రమంలో 50, దీంట్లో వచ్చేసి సంధి సూత్రంలో 55 సూత్రాల్లో మొట్టమొదట ఉకార సంధి, తర్వాత ఎడాగమ సంధి, తర్వాత అకారం, ఈకారం, ఆమ్రేడితం, దిరుక్తక అటకారం, తర్వాత గసెడదవాదేశం, సరళాదేశం, నుగాగమం, టుగాగమం, రుగాగమం, ప్రాత్యాదిత, ఆమ్రేడిత, ఇలా ఆర్డర్ వైజ్గా ఉంది. 2 పేపర్లో కూడా అడిగారు, అంటే సెట్ 1లో సెట్ 2లో కూడా అడిగారు. తెలుగు పేపర్లో మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. బాల వ్యాకరణ నుంచి అడిగాడు చూడండి. ఈసారి సమాసాల గురించి అడిగే అవకాశం ఉంటుంది. సందులు అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఎత్తిల లక్షణాల గురించి రెండిట్లలో కూడా అడిగారు. ఎత్తులలో లక్షణాలు ఉంటాయి. వర్గ ఎత్తి అని, అభేద ఎత్తి అని, స్వర ఎత్తి అని, ప్రాస ఎత్తి అని. ఇది జతపరచడం ఇచ్చాడు. జతపరచడంలో ఏ ఒక్కటి దొరికినా కానీ మీరు చేయగలిగేది. కానీ ఇవి ఒక పద్యం ఇచ్చి, ఇది పద్యం చూడండి, వృక్షాభిరామ ఎటులైనా మారామ అని చెప్పేసి ఒక పద్యం. ఆ పద్యం ఇచ్చి ఇది ఎట్లాంటి ఎత్తికి సంబంధించింది అని అడిగాడు. అది స్వర ఎత్తి. మీకు విక్టరీ పబ్లికేషన్ వాళ్ళది తెలుగు వ్యాకరణంలో ఎత్తుల రకాల్లో పద్యాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ పద్యం ఈ వర్గ ఎత్తికి, అభేద ఎత్తికి అనేది ఒకసారి చూడండి. ఆ తర్వాత చిన్నేసూరి ప్రకారం అచ్చిక శబ్దాలన్నీ సాధారణంగా ఇవే అని చెప్పేసి ఇచ్చాడు. అదేంటిది? ఏ మరియు సి ఆన్సరు. ఆ తర్వాత ఏ ఆన్సరు అంటే ఏంటి? ఏబి క్లీబ సమములు, తత్సమాలు. ఆ తర్వాత వచ్చేసి బాల వ్యాకరణ ప్రకారం డూమూవులు ప్రత్యయాలుగా పోగా మిగిలిన ప్రత్యయాలన్నీ ఏంటివి అని అడిగాడు. సమాధానం ఏకవచన బోధకాలు. తర్వాత బాల వ్యాకరణకు సంబంధించి బాల వ్యాకరణం వ్యాకరణించింది కావ్యభాషను. హేతువు కావ్యభాషను వ్యాకరణించడం సులభని. నిర్దేశ వాక్యాలు, హేతువార్థకాల గురించి ఒక ప్రశ్న అడిగాడు. ఆ తర్వాత ఇంద్రవజ్ర గణాలు ఏంటివి? మీకు వృత్తపద్యాలలో వచ్చేసి ఇది వృత్తపద్యం. మీకు చంపకమాల ఎట్లయితే నజబజర ఉందో దీనికి కూడా ఇంద్రవజ్ర గణాలు అని చెప్పేసి దాని ఏంది తత జగ అనేది ఇంద్రవజ్ర గణాలు. అట్లాగే చూడండి యా 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 ఇది భుజంగ పద్యానికి సంబంధించింది. అట్లాగే తా బా జా జా గ ఇది వసంత తిలకానికి సంబంధించింది. ఇక ఆ తర్వాత నిపాత సూత్రాలకు ఉదాహరణ ఏంటి అని అడిగాడు. నిపాత సూత్రాలు ఇది కూడా వ్యాకరణం సంబంధించిందే. తర్వాత చిన్నేసూరి చెప్పిన లఘువు చెప్పిన వకారం ఏంటి అని చెప్పి లఘువుగా చెప్పిన వకారం ఏది అని అడిగాడు. ఇక ఆ తర్వాత సంధి పరిచ్ఛేదంలో బాల వ్యాకరణ చెప్పిన సందుల వరుస క్రమం 2 సార్లు అడిగాను కదా, ఇది పేపర్ 2 సెట్ 2లో వచ్చింది. ఇది ఇంతకుముందు చెప్పింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత 2-4 పాదాల్లో మాత్రమే యతిగల పద్యం ఏది? ఇది పద్యాల గురించి అడుగుతున్నాడు. కంద పద్యానికి 2-4 పాదాల్లో యతి స్థానం ఉంటుంది. ఆ తర్వాత సారూప్య భిన్న అలంకారాలు కలిగినటువంటి ఏంటివి? సారూప్య లక్షణాలు కలిగినటువంటి భిన్న అలంకారాలు అంటే దాదాపు ఒకే లక్షణాలు కలిగి భిన్న అలంకారాలు ఏంటివి అంటే
నిదర్శనం, దృష్టాంతం. మీకు సాధారణంగా అన్ని అలంకారాలు తెలిసి ఉంటాయి, కానీ ఈ చివర ఉండేటువంటి అలంకారాలను కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇక తెలుగువారి చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఎట్లాంటి సమాచారం అడుగుతుండో చూస్తే, మొట్టమొదటి చూడండి, శాలంకాయంలో గ్రామ పెద్దను ఏమంటారు అని అడిగారు. అది ముతడ అని చెప్పేసి అంటారు. ఇక ఆ తర్వాత ద్రోణ అశ్వత్థామ సంతతికి చెందిన వాళ్ళమని చెప్పుకునే రాజవంశం ఏది? ఎవరు? పల్లవులు. ఆ తర్వాత విష్ణువర్ధని సంతతి వారు చాళుక్య వంశస్థులుగా పేరు పొందారు. ఇది నిర్దేశ హేతువార్థకంలో ఇచ్చారు. విష్ణువర్ధనుని సంతతి వారు చాళుక్య వంశస్థులుగా పేరు పొందారు. హేతువు విష్ణువర్ధనుడు చాళుక్య అనే పర్వతం మీద తపస్సు చేశాడు కాబట్టి అని అడిగాడు. ఏంటి సమాధానం అంటే 2 సరైనవే. ఇక ఆ తర్వాత ఇంకా ప్రాచీన కాలంలో పాచికల ఆటను ఈ పేర్లతో పిలుస్తారు అని అడిగాడు ప్రశ్న. తర్వాత ఇంకొక ప్రశ్న, పినతండ్రిని చంపి రాజ్యాధికారాన్ని అవరోహించిన చాళుక్య రాజు ఎవరు? 2వ పులకేశి. మీకు ఇక్కడ చూడండి, చాళుక్యులు ఎక్కువగా పల్లవులు, విజయనగర రాజులు, శాతవాహనులు వీరి గురించి అడుగుతున్నారు. మొత్తంగా తెలుగువారి చరిత్ర సంస్కృతి. తర్వాత యుద్ధాలు లేక విపత్తులు సంభవించినప్పుడు సైన్య బలగ నిర్వహణ కోసం చెల్లించాల్సినటువంటి పన్ను ఏది అని అడిగాడు. సమాధానం దండు పన్ను అని చెప్పేసి. ఆ తర్వాత విజయనగర కాలంలో అశ్వాలను సూచించే పేర్లు ఏంటి అని అడిగాడు. అశ్వాలను సూచించే పేర్లు ఏంటి అంటే ఏ మరియు డి, అంటే ఘటోనము అట్లాగే సాంబ్రాణి అనే ఘటోనం, సాంబ్రాణి. ఆ తర్వాత మెట్టుపల్లి ఓడరేవు ప్రాచీన నామం ఏది అని అడిగాడు. అది ముకులాపురం. ఇంకా ప్రాచీన కాలంలో చిత్తరులు గీయడానికి ఉపయోగించే కుంచెలను ఏమంటారంటే మయ్యొర, తూలిక అంటారు. తర్వాత పన్నులు చెల్లించడం కోసం నగదు రూపంలో ఇచ్చే నాణ్యాలు ఏవి అని అడుగుతాడు. అవేంటివంటే ఏ మరియు సి, అరువనాలు అట్లాగే ద్రమ్మలు అని చెప్పేసి. ఇది తెలుగువారి చరిత్ర, ఆంధ్ర చరిత్ర, సంస్కృతి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక ఆ తర్వాత సంస్కృత సాహిత్యంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని చూద్దాం. నేను ఈ వీడియోలో సమాధానాలు ఎందుకంటే ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో. సంస్కృత సాహిత్యంలో చూడండి, దీంట్లో కొంత సంస్కృత సాహిత్యంలో విమర్శ సాహిత్యం కూడా ఉన్నది, అలంకార సాహిత్యం కూడా. దీంట్లో చూడండి, బ్రాహ్మణాలకు పరిశిష్ట రూపం వంటిది ఏంటిది అని అడిగాడు. అదేంటిది అంటే ఏ మరియు సు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఆ తర్వాత బలవంతంగా మత మార్పిడి చెందిన వారిని హిందువులుగా మార్చుటకు పుట్టిన స్మృతి ఏది? దేవల స్మృతి. ఆ తర్వాత ఒక పట్టికిచ్చాడు, ఒక పురాణ పాత్రలు ఇచ్చి వారి భార్యల పేర్లు ఇవ్వడం జరిగింది. అది ఎవరెవరు భార్యలు అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా నా సంస్కృత సాహిత్యానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత ఋగ్వేద భాష్యకర్తల వర్షక్రమాన్ని రాయండి అని అడిగాడు. ఋగ్వేదం రచించినటువంటి భాష్యకర్తల వర్షక్రమం. ఆ తర్వాత జగన్నాథ పండితరాయల వారికి గంగాలహరికి గల మరొక పేరేంటి అని అడిగాడు. వ్యూహలహరి దాని పేరు. ఇది కూడా జగన్నాథ పండితుడు సంస్కృత అలంకారికుడు కాబట్టి దీంట్లో ఇచ్చాను. ఆ తర్వాత అమరకోశానికి టీకా రాసిన వారు ఎవరు అని అడిగారు. అమరకోశానికి టీకా రాసిన వారు క్షీరస్వామి, అప్పయ్య దీక్షితులు. ఆ తర్వాత ప్రశ్న, శివధనుర్భంగం చేసిన రాముణ్ణి రావణ పురోహితుడు హెచ్చరించినట్టుగా ఉండేటువంటి సంస్కృత నాటకం ఏది అని అడిగాడు. అది ఏది అని అడిగితే ఒకసారి చెక్ చేసుకోండి, దీంట్లో ఇవ్వలేదు సమాధానం. ఆ తర్వాత వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో చేసిన ఋతువుల వర్ణన ఏంటి అని అడిగారు. ఋతువుల వర్ణన ఏంటి అంటే వర్ష ఋతువు అట్లాగే శరద్ ఋతువు. ఇంకా ఒక నిర్దేశవాక్యం, హేతువాక్యం ఇచ్చాడు చూడండి. కాళిదాసు గురుకుల విద్యాభ్యాసం చేసి ఉంటాడని పరిశోధకుల ఊహ. హేతువు తన కావ్యాల్లో ఆశ్రమ వర్ణనలు గొప్పగా చేశాడు కాబట్టి. 2 సరైనవే. ఇక ఆ తర్వాత సంస్కృత చారిత్రక కావ్యాలు ఏంటివి అని అడిగాడు. చారిత్రక కావ్యాలు మీకు చూడండి, సంస్కృత సాహిత్యానికి సంబంధించి బెస్ట్ పుస్తకం అంటే ముదిగంటి సుజాతారెడ్డి పుస్తకం తప్పితే వేరే ఏది లేదు. అయితే చాలా మంచిగా ఇచ్చింది అంటే దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో మాత్రం సంస్కృత సాహిత్య చరిత్రకు దాదాపుగా డీటెయిల్గా ఇచ్చాడు. ముదిగంటి సుజాతారెడ్డి పుస్తకం తీసుకొని నోట్స్ రాసినట్టుగా ఉన్నది అది. దాంట్లో పద్యకావ్యాలేవి, గద్య కావ్యాలేవి, చెంపు కావ్యాలేవి, చారిత్రక కావ్యాలేవి, నాటకాలేవి, అట్లాగే ఇట్లా వివిధ రకాలైనటువంటివి ఇవ్వడం జరిగింది కాబట్టి గమనించండి. ఇక్కడ చూడండి, సంస్కృత చారిత్రక నాటకాలు నలచెంపు అనే దాన్ని త్రివిక్రమ్ భట్ రాశాడు, వరదాంబికను తిరుమలాంబ రాసింది. ఈ 2 కూడా చారిత్రక కావ్యాలు. ఇక ఆ తర్వాత గాథా సప్తశతిలోని గాథలను రచించిన వారిలో కవయిత్రులు ఎవరు అని అడిగాడు. అది కూడా చూడండి ఒకసారి, ఏ మరియు సి అంటే శశిప్రభ అట్లాగే మాధవి.
ఆ తర్వాత దిగ్నజుడు ప్రస్తావన గల కాళిదాసు కావ్యం ఏది అని అడిగాడు, అది మేఘ సందేశం. తర్వాత వేణి సంహార నాటకంలో నాయకుడు ఎవరు అని అడిగారు. వేణి సంహారం, వేణి అంటే కురులు అని చెప్పేసి అర్థం. కృష్ణవేణి అంటారు కదా, అంటే నల్లని కురులు గలది. ఇట్లా వేణి సంహారం అంటే వేణి సంహారంలో కనుక ఎవరు అంటే భీముడు నాయకుడు. ఇక ఆ తర్వాత ఒక పట్టికిచ్చాడు, పాత్రలు సంస్కృత పాత్రలు ఇచ్చేసి ఏ రచన నుంచి, ఉదాహరణకి ఇందుమతి, తర్వాత గాతాంబ, పద్మావతి, ఇంకా చిత్రభ్రమలేఖ ఇచ్చి రచనలు కర్పూర మంజరి, స్వప్నవాసవదత్త, మృచ్చకటికం, రఘువంశం ఇచ్చాడు. ఏ పాత్రలు ఎక్కడి నుంచి అని అడిగాడు. ఇక ఆ తర్వాత పాణినికి ముందున్నటువంటి వ్యాకరణకర్తలు ఎవరు అని అడిగారు. పతాంజలి, కాశ్యప, శకటాయన, భర్తృహరి. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది యూజీసీ నెట్లో సంస్కృత సాహిత్యానికి సంబంధించి చూడండి. సంస్కృత సాహిత్యం సంబంధించి 2 పుస్తకాల్లో బెస్ట్గా ఉంది దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో. అది బుక్ 2లో అనుకుంటాను. బుక్ 2లో దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిది. అట్లాగే ఇది లేకపోతే సంస్కృత సాహిత్యానికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో ఉండేటువంటి ఏకైక పుస్తకం ముదిగంటి సుజాత రెడ్డి గారు రచించినటువంటిది. ఆ పుస్తకాన్ని కూడా చూడండి. ఇది యూజీసీ నెట్లో తెలుగు సాహిత్యాంశానికి సంబంధించి రివిజన్ చేయాల్సినటువంటి అంశాలు. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.